హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మళ్ళీ హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. అదేంటి 2 months బ్యాకే కదా షిఫ్ట్ అయ్యారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చిందా అని అంటారేమో. వచ్చిందండి. ఈ వీడియోలో మీరు మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ప్యాకింగ్ అండ్ మేము షిఫ్ట్ అయిన తర్వాత వీడియో అయితే మీరు చూస్తారు. బ్యాక్గ్రౌండ్లో నేను ఒక టాపిక్ గురించి అయితే మీతో చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మేము 2 months బ్యాక్ హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఫిజికల్గా మాత్రమే స్ట్రెయిన్ అయ్యాము. ఈసారి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎమోషనల్గా కూడా చాలా మాకు డౌన్ అయిపోయాము. ఎమోషనల్గా మేమిద్దరం, హస్బెండ్ అండ్ వైఫ్, మేమిద్దరం కూడా చాలా డౌన్ అయిపోయాము. మా పాపకి అప్పుడే హెల్త్ ఇష్యూస్ రావడం, ఇలా మళ్ళీ ట్రాన్స్ఫర్ రావడం, మేము షిఫ్ట్ అవ్వడం, ఇంకా మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అని కూడా మేము చాలా వరకు తెలుసుకున్నాము. ఎవరు ఏమన్నారు ఏంటి ఆ పర్టికులర్ మనుషుల గురించి అయితే చెప్పను, కానీ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే కొంతమందికైనా యూజ్ అవ్వచ్చు కదా, ఓ మనుషులు ఇలా కూడా ఉంటారా అన్నట్టుగా నేను మీతో షేర్ చేసుకుంటాను. మాకు ఎలా ఉండిద్ది అంటే, ఒక 5 years ఎక్కడైనా ఒక ఏరియాలో చేసిన తర్వాత కన్ఫామ్గా ట్రాన్స్ఫర్ వచ్చింది. వాళ్ళంతటా వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇస్తే ఏ మూల పడేస్తారో తెలీదు అని మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ ఒక 3-4 ప్లేసెస్కి అయితే పెట్టుకున్నారు. అవన్నీ కాదని మా హస్బెండ్కి ఆ ప్లేసే ఎందుకు వచ్చింది అని మేము చాలా ఆలోచించాము. బట్ మనుషులు ఇలా ఉంటారు, ఇలా కూడా జనాలు ఉంటారు అని చెప్పి మాకు దేవుడు చెప్పడానికేమో మరి మేము ఈ వీడియోలో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరి గురించి మాట్లాడట్లేదు. జస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మంది డైలీ వ్లాగింగ్ ఛానల్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి. ఈసారి హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు మేము ఇది ఫేస్ చేసాం కాబట్టే నేను మీతో షేర్ చేసి అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అండ్ మామయ్య వెళ్ళి అక్కడ హౌస్ అయితే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేశారు. హౌస్ ఓనర్స్ కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు కాల్ చేసి చాలా వల్గర్గా అయితే మా హస్బెండ్తో మాట్లాడారండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి. మాకైతే చాలా బాధగా అనిపించింది. మేము అక్కడ చేసింది ఏమీ లేదు, ట్రాన్స్ఫర్ వస్తే మేము వెళ్ళిపోతామని ముందే చెప్పాము. బట్ మీరు ఇంత తొందరగా వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు మాకు చాలా బాధ పెట్టారు. ఎలా అంటే ఇంక అంత వల్గర్గా మాట్లాడారనమాట మా హస్బెండ్కి కాల్ చేసి. మా హస్బెండ్ పెళ్ళై 3 yearsలో ఎప్పుడు కూడా నన్ను ఏంటి అని కానీ అని కానీ ఇప్పుడు దాకా ఎప్పుడూ మాట్లాడలేదు డిస్రెస్పెక్ట్ఫుల్గా. ఎప్పుడు నీట్గానే మాట్లాడతారు. అలాంటిది వాళ్ళతో మా హస్బెండ్ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు అని చెప్పి పచ్చి బూతులు అనమాట. ఇంకా అంతే, చాలా వల్గర్గా మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇద్దరు చిన్నపిల్లలతోటి మేము ఇక్కడ సర్దుకోవడం మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మేము అంత దూరం వెళ్ళి ఏం క్లీన్ చేసి వస్తాము అని జస్ట్ దాని వరకే మా హస్బెండ్ మామయ్య వెళ్ళి అక్కడ క్లీన్ చేసి వాళ్ళకి అప్పగించారు. దట్టు నేను ముందు రోజే బాత్రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. అది వాళ్ళకి తప్పంట. అబ్బాయిలు వచ్చి ఎందుకు కడగాలి, మీరు జాబే చేస్తున్నారా అన్నట్టు మాట్లాడారు. అండి అబ్బాయిలు వెళ్ళి కడగకూడదా? మేమున్నది 2 monthsలో ఎంత చేసినా ఎంత చెత్త చేస్తాం చెప్పండి. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే మేము ఒక ఇంట్లో 3 years ఉన్నాము. 3 yearsలో ఒక్క మేకు కూడా కొట్టలేదు, ఎక్కడ చెత్త చేయలేదు. మళ్ళీ మేము నీట్గా వాళ్ళకి కడిగి అప్పగించే మేము వచ్చాము. మాకు ఎవరిదైనా ఇల్లే కదండి, మనం ఎంత రెంట్కుంటే మాత్రం దాన్ని మనము ఓన్ చేసుకొని మన ఇల్లుని ఎలా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి. అంతేగాని చెత్తగా చేసి అయితే వెళ్ళకూడదు కదా. ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మేము మాత్రం ఏం చేస్తాము అదండి, అలా జరిగిందనమాట. మళ్ళీ మేమైతే హౌస్ షిఫ్ట్ అయిపోయాము. ఈ హౌస్ కూడా అంత ఈజీగా అయితే దొరకలేదండి. చాలామందికి చెప్పాము చూడమని. కొంతమంది ఏమో క్రిస్టియన్స్కి ఇవ్వమంటున్నారు, కొంతమంది ఏమో రెంట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. రెంట్ మంచిగా ఉన్న దగ్గరేమో ఏవో ఒక పురుగులు అవి ఇవి వస్తూ ఉన్నాయి. అన్నీ మాట్లాడుకొని రీజనబుల్ అమౌంట్కి ఒక ఇల్లు అయితే దొరికింది, దాంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉందండి. ఇక నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.